అదే మారిగా సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రోజు చాలా బాధ కలిగింది నాకు. నేను మీరందరూ ఒక్కసారి చూస్తే 10 రోజులు పెట్టాను. నందికొట్కూరులో శ్రీశైలం దగ్గర ప్రారంభించిన నా యాత్ర రాష్ట్రం అంతా తిరిగా. అంగళ్ళలో నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెడితే పర్వాలేదు, దోసుకెళ్తా, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోమని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఇవన్నీ మీరు చూసిన తర్వాత నేను అడుగుతున్నా, రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా మీకు? 19లో మీరు 52 సీట్లో 49 గెలిపించారు. మీరు కూడా తప్పు చేశారు. కులం పేరు చెప్పాడు, మతం పేరు చెప్పాడు, ప్రాంతం పేరు చెప్పాడు. దొంగట్లాడి మీ ఓట్లు వేయించుకొని కడాన మిమ్మల్ని అడ్డంగా గోదావరిలో, కృష్ణాలో, సముద్రంలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా, రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 52కు 49 రాయలసీమలో గెలిపించమని ప్రార్థిస్తున్నా. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టాను. మీ అందరి అభిమానంతో ఈరోజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నా. ఎవరు వచ్చినా గౌరవాన్ని తీసుకొచ్చా. నా గౌరవం నా కోసరం కాదు, తెలుగు జాతికని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను కొన్ని సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరు చెప్పాలి, సూటిగా అడుగుతున్నా. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? నేను అభివృద్ధి రెండో చెప్తే మీరు అది చెప్పాలి. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? మీకు సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా? సంక్షేమ పాలన. 3, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి అదే మారిగా డ్రగ్స్ కావాలా? తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. జాబు కావాలా, గంజాయి కావాలా? జాబు కావాలి. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా? మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా, ఒక నియంత మీకు సీఎంగా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా.